హలో గైస్, వెల్కమ్ టు BSK కనెక్ట్స్. ఇవాళ మన కంటెంట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి యూట్యూబ్లో చాలా హడావుడి జరుగుతుంది. అంటే వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు అనే ప్రతి వీడియోలోనూ దీనికి సంబంధించిన డిస్కషనే జరుగుతుంది. సో మెయిన్గా ఈరోజు ఆ టాపిక్ మీద మనం మాట్లాడదాం. మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వీటి గురించి ఎక్కువగా హడావుడి జరుగుతూ ఉంది కదా, సోషల్ మీడియాలో వీటిలో. దీని గురించి రెగ్యులర్ గా వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు అని ఇట్లాగా మనకు న్యూస్ వస్తాయి. ఇంకా పట్టుకోలేదు అని కూడా. అవును, దాని గురించి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. దాని గురించి నీకు తెలిసిన నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదు గురు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో ఏంటి అంటే చాలా మంది పని పాట లేక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఒకడేమో గంగపుత్రుడు అని చెప్పేసి నేను చేపలు పడతానని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి వేట చేసినవి అన్ని చూపించి కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్ తెచ్చుకున్నాడు. తర్వాత ఇంకొకడు హైదరాబాద్ లో వాడి పేరు బయ్యాసన్ యాదవ్ ఎవడో, వాడొచ్చి ఏదో ట్రావెలింగ్ చేస్తున్నాను, నా బండి మీద ట్రావెల్ చేస్తున్నా అని చెప్పేసి ఆడు కొంతమంది లక్షల మంది సబ్స్క్రైబర్ తెచ్చుకున్నాడు. వీళ్ళంతా ఏంటి అంటే చదువుకోకుండా, అంటే వాళ్ళకి ఉద్యోగాలు చేసే స్కోప్ లేదు. ఇంకా నార్మల్ పీపుల్ కి ఎలా ఉంటది అంటే గురు, ఇప్పుడు అంటే ఒక కామన్ పీపుల్ కి ఎలా ఉంటది అంటే సమాజంలో ఏం జరుగుతుంది అంటే బయట మనం ఉన్న చోట కాకుండా పక్కన ఉన్న చోట ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. అలాగే వీళ్ళు ఏంటంటే బయట తిరగటం గానీ, ఇప్పుడు సపోజ్ ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి నాన్ వేసిన ఉన్నాడు. ఓకే, ఆడేంటంటే ఇండియా కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం చూపిస్తాడు. మనం ఎలాగ వెళ్ళలేము అక్కడికి. వాడు చూపిస్తున్నాడు కాబట్టి మనం వాడిని ఫాలో అవుతాం. వాడు చూపించేది కానీ, దేశం యొక్క గొప్పతనం చెప్పడం కానీ. తను ఏమి ఏదైతే నాన్ వేసిన ఉన్నాడో తను ఏం బెట్టింగ్ సైట్స్ స్టార్టింగ్ కాదు. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు సమాజంలో మనిషి నేను ఉన్న చోట కంటే పక్కన ఏం జరుగుతుంది అనేది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. అలాగే నాన్ వేస్ట్ అనేవాడు స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆడు ప్రపంచంలో ఉన్న దేశం యొక్క గొప్పతనం గానీ, ఆ దేశం యొక్క స్పెషాలిటీ ఇవన్నీ చూపిస్తాం వల్ల జనాలు ఆడికి బాగా అట్రాక్ట్ అయ్యి ఫాలోవర్స్ వచ్చారు. ఆ వచ్చినాక ఆడు పని చేసుకుంటున్నాడు, ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అసలు ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, ఏమి చేయట్లా. వాడి జీవితం, వాడి ప్రపంచం, వాడి యాత్ర ఆడు చేసుకుంటున్నాడు. ఇక్కడ కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వంక పెట్టుకుని వీళ్ళు కూడా సేమ్ అలాగే కంటెంట్ ప్రిపేర్ చేయటం అలా చేసి మొత్తానికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చినాక వీళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని చెప్పి, లేకపోతే వేరే యాప్స్, బెట్టింగ్ యాప్స్ అని కూడా కాదు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్రమోషన్ చేసే ప్రాసెస్ లో ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రీవియస్ గా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏది కరోనా టైం నుంచి కూడా ఉన్నాయి ఇవి, కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల. ఇది యాక్చువల్లీ ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎప్పుడో బ్యాన్ చేశారు వీటిని. కానీ ఇంకా వీళ్ళు మన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకునే పనికిమాలిన నాయాళ్ళు ఏం చేస్తారంటే యూత్ కొంతమంది ఇప్పుడు చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, 25 years ఏజ్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు నేను ఉన్నాం, ఇప్పుడు సపోజ్ నేనే ఆడుతున్నాను అనుకుందాం గేమ్. నేనేం చేస్తానంటే ఒక 5,000 దీంట్లో అకౌంట్ లో వేసి నేను గేమ్ ఆడుతుంటే నువ్వు వస్తావు. అరే ఏంట్రా ఏం చేస్తావు అంటే ఇప్పుడు నేను గుడిసిపోయా, ఇప్పుడు నేను కూడా గుడపాలి. నేనేం చెప్తా, అరే అమ్మ నాకు 1,00,000 రూపాయలు వచ్చిన దీంట్లో నేను సంపాదిస్తున్నాను దీంట్లో కానీ నువ్వు కూడా వేస్తావు, నువ్వు అయిపోతావు. నువ్వేం చేస్తావు, నీ పక్కన చెప్తావు. అలాగే ఇదంతా ఏమవుతుందంటే ఒక మాఫియా, ఒక స్కాండల్ అయిపోతుంది ఇది. దీనివల్ల చాలా మంది కుర్రోళ్ళు కాలేజీ ఫీజులని, బుక్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని యాప్ లో డబ్బులు సంపాదించి వాటిని జల్సాకి యూజ్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఇట్లాంటి లఫూటిగలు చేసే వ్యాపారాలకి వాళ్ళు బలవుతున్నారు. సో నేనేమంటానంటే ఇప్పుడు నాన్ వేస్ట్ అనేవాడు ఇనిషియేట్ తీసుకున్నాడు. సజ్జనర్ అని చెప్పేసి మనకి ఇదివరకు IPS ఉండేవాడు, ఆయన ట్విట్టర్ లో కూడా బాగా పోరాడుతున్నారు దాని మీద, బెట్టింగ్ యాప్స్ మీద. దీని వల్ల ఎఫెక్ట్ ఏమైందంటే స్టూడెంట్స్ చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చాలా మంది కామన్ పీపుల్ అంటే నార్మల్ గా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కుటుంబం ఆస్తి అమ్ముకోవటం, కుటుంబాన్ని రోడ్డుకి పడేయటం, వాడు నాశనం అయిపోయింది కాక నా కుటుంబాన్ని కూడా నాశనం చేసి వాళ్ళని కూడా చంపేయటం, ఇలా చాలా జరుగుతుంది. సో ఆయన దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన తీసుకోవటం వల్ల ఇప్పుడు అరెస్ట్ అనేది సాగుతున్నాయి, ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి. వీళ్ళందరూ పారిపోయారు అంటున్నారు, వీళ్ళందరూ దొరకాలి. ఎవరు కూడా దగ్గరగా అవైలబిలిటీ లేరు, అప్స్కాండ్ లో ఉన్నారు అని అంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళ తప్పు కాదు అది. ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ లో. ఆ ఇంటెలిజెన్స్ టీమ్ ఏం చేయాలంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని కానీ,
బెట్టింగ్ లింక్స్ కానీ ఏపీకే లింక్స్ కానీ వీటిని వాళ్ళు ఆపేయాలి. ఆ లింక్స్ ని ఫ్రాడ్ కింద జనాలకు చూపించాలి. ఆ లింక్స్ ఓపెన్ చేసే ముందు అంటే దిస్ యాప్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ డివైస్ అని చెప్పేసి అలా చూపించిన థర్డ్ పార్టీ యాప్స్ చాలా మంది అలా చెప్తే గనక ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ అనేది చాలా మందికి అర్థమైద్ది. ఓకే, ఇది నా ఫోన్ లో వేసుకుంటే ఇది నాకు ఎఫెక్ట్. ఇది ఎక్కడ తాగేది కాదు, ఇది ఇంకా ఆపడానికి కూడా లేదు. రేపు పొద్దున అరెస్ట్ చేసినా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినా ఇదే కంటిన్యూ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ఏమనలేం, గవర్నమెంట్ ఏమనలేం. ఆడేవాడు ఆలోచించుకోవాలి, నేను ఆడితే నా జీవితం నాశనం అయిపోద్దామో అన్న భయం వాళ్ళకి కలిగేలా గవర్నమెంట్ దానికి ఇది చేయాలి. సో నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? అదే అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పావో అదే పాయింట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. మెయిన్ గా అదే ఏదైతే ఈ ఇది మన సోషల్ మీడియాలో చూపిస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ కానీ వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, దాని వల్ల నిజంగా ఇంతకు ముందు వరకు ఇంత ఇంపాక్ట్ లేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు మనకి పేపర్ మీడియా ఇట్లాగా రేడియో ఇట్లా అన్నీ ఉండేవి, ఇప్పుడు ఓన్లీ ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే పబ్లిక్ మీద ఓన్లీ సోషల్ మీడియా. అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఎవరైతే చెప్పినా కూడా అంటే మనకి ఇప్పుడు యాడింగ్స్ కూడా ఎవరు ఇప్పుడు రేడియోలో పేపర్స్లో ఇవ్వట్లేదు. ఎవరు ఇచ్చినా దేనికి సంబంధించిన షాప్ యాడ్ కానీ ఏదైనా దీంట్లోనే ఇస్తున్నారు. సో జనాలు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది బాగా ఇదవుతుంది. అంటే లైక్ ఇప్పుడు నా ఒపీనియన్ లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటి వల్ల మెయిన్ లో ఫ్యామిలీ సమస్యలు లైక్ మధ్యతరగతి యువకులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ మెయిన్ గా దానికి బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. దానికి బాగా నష్టపోయేది కూడా వీళ్ళే. అంటే వేరే బిజినెస్లు చేసుకునే వాళ్ళు వీళ్ళు అసలు అంత టైం కూడా ఉండదు ఈ సోషల్ మీడియాలో చూసి ఆ బెట్టింగ్లు ఆడేదానికి. వాళ్ళు జరిగిన అంత నష్టం జరగదు. బట్ ఏదైతే ఇలాగా తక్కువగా ఇప్పుడు నెలకు జీతం చేసుకునేవాళ్ళు, నెల జీతానికి చేసుకునేవాళ్ళు, ప్లస్ చదువుకోవడానికి బుక్స్కి వీటికి తీసుకునేవాళ్ళు, ఇలా మధ్యతరగతి యువకులు మెయిన్ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. దాంట్లో చూసి కంటెంట్ని ఓకే నిజంగా డబ్బులు వస్తాయేమో, వీళ్ళందరూ అంటే వీళ్ళు బాగా ఇలాగే సంపాదించారేమో, వీళ్ళంత ఫేమస్ ఇలాగే అయ్యారేమో ఇలాంటి యాప్స్ వాడడం వల్ల, వీళ్ళు చెప్పారంటే మనం నమ్మొచ్చు. సో అని అలాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు స్టార్టింగ్ కొద్దిగా అమౌంట్తో స్టార్ట్ చేసి ఇంకా దాన్ని అది కొద్దిగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా అంటే స్టార్టింగ్ అట్రాక్ట్ చేస్తాయి అనమాట. 1000 రూపాయలు పెట్టంగానే 10,000 వచ్చింది అన్నట్టు. సరే 10,000 వచ్చింది కదా అనగానే ఇంకా వెంటనే వాళ్ళు మొత్తం ఉన్న ఆప్షన్ పడతాడు. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్ లో కూడా ఇలా గవర్నమెంట్ జాబ్ చేసే అతనే లైక్ తను 6 లక్షల దాకా అప్ అయిపోయాడు. ఈవెన్ తన ఇల్లు కూడా తనఖాలో పెట్టుకున్నాడు, అంటే తాకట్లో పెట్టుకున్నాడు. ఏది ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఏవియేటర్ అని ఒక బెట్టింగ్ యాప్ లో ఇలా స్టార్టింగ్ తనకు కూడా 1000 రూపాయలు పెడితే 10,000 దాకా వచ్చింది. సో 1000 రూపాయలకి ఇన్స్టెంట్ గా నాకు మనీ వచ్చేస్తుంది 10,000 అని చెప్పి మనోడు ఇంకా అదే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నాడు. ఆ గేమ్ ఆడడం ఏవియేటర్ గేమ్ అని చెప్పి జస్ట్ అది గెస్ట్ చేయడమే. అలాంటి గేమ్స్ అదే పనిగా పెట్టుకొని దాని నుంచి అంటే మనోడు ఈవెన్ 6 లక్షల దాకా అప్ అయిపోయి ఇప్పుడు ఆ లోన్ కట్టుకుంటా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా లోన్ 6 లక్షలు అంటే మనోడు కొత్తగా మ్యారేజ్ అయింది. సో ఇలాంటి సమస్యలు ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చినాయి తనకి. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేది మెయిన్ గా ఏంటంటే ఫ్యామిలీని అల్లకల్లోలం చేసేస్తాయి, మనకు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి అవి మెయిన్ గా. ఇలాంటి వాళ్ళని చూసి పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఓకే వాళ్ళని అని చెప్పేసి ఆ ఎంతూజియాజం ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే నేను వచ్చి అబ్బో నేను 10,000 పెడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి అలాగా. అంటే ఇన్స్టెంట్ మనీ కోసం ఎప్పుడు ట్రై చేయకూడదు. సో అన్ని యాప్స్ కూడా 99.99% అన్ని బెట్టింగ్ యాప్స్ ఫ్రాడే. వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు చేసే ఇదనమాట. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మిమ్మల్ని చేసే మోసం అది. సో దాని జోలికి వెళ్లకుండా ఉంటే అలాగే నాన్ వేషనల్ లాంటి వాళ్ళు ఇప్పుడు వేరే ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కొద్దిగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ డబ్బు గురించి ఆలోచించకుండా ఏ ప్రమోషన్ చేయాలి అన్నీ కాకుండా సొసైటీ కోసం ఉపయోగపడేలాగా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు కంప్లీట్ గా ఇలా రద్దు చేయాలి అని ఒక స్టేట్మెంట్ ఒక యాడ్ లాగా రిలీజ్ చేస్తే కనుక డెఫినెట్ గా ఎంతో కొంత యువత అయితే మారుతారు. ఓకే దీనివల్ల ప్రమాదం ఉంది, ఈ యాప్స్ అనేది యూజ్ చేయకూడదు అని వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసి రిలీజ్ చేయకుండా 2-3 సంవత్సరాలు బొక్కలేసి వాళ్ళ అకౌంట్స్ అన్ని సస్పెండ్ చేసి అదే వాళ్ళకి ఇంకొకసారి జీవితంలో బెట్టింగ్ యాప్ కానీ ప్రమోషన్ చేయాలంటే వచ్చేప్పుడులా చేయాలి ప్రభుత్వం. అది నేను కోరుకునేది. అది ఫ్రెండ్స్, దీనివల్ల చాలా మంది జీవితాలు బాగుపడతాయి. మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళలో కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ కి బానిస అయి ఉంటాయి కనుక వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ముందు చెప్పండి, ఇది పొజిషన్ ఇలా ఉంది, బయట బాగాలేదు సిచ్యువేషన్, చాలా డేంజర్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి కూడా ఒకసారి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి కూడా చెప్పి వాళ్ళవి ఆడకుండా చూసుకోండి. అందరూ కూడా అంటే ఇలా ఈ బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉంటే సొసైటీ కూడా డెవలప్ అవుతుంది డెఫినెట్ గా. సో ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.